ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం సముద్రంలో కూలిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. బోర్నియో ఐలాండ్ సమీపంలో పెద్ద సంఖ్యలో సముద్రంలో తేలుతున్న ఎరుపు, తెలుపు రంగు వస్తువులను ఇండోనేషియా రెస్క్యూ విమానాలు గుర్తించాయి. ఇవి కూలిపోయిన విమానానికి చెందినవేనని అనుమానిస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, లైఫ్ జాకెట్లలాగా అవి కనిపిస్తున్నాయి. విమానం నుంచి చివరి సంకేతాలు అందుకున్న 10 కిలోమీటర్లకు దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఈ శకలాలను సేకరించేందుకు 2 హెలికాప్టర్లను ఆ ప్రాంతానికి పంపారు. 2 నౌకలు కూడా బోర్నియో ఐలాండ్ కు బయలుదేరాయి. ఇవి ఎయిర్ ఏషియా విమానానికి చెందిన శకలాలా కాదా అన్నది తేలే వరకు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని అధికారులు చెప్పారు. అదృశ్యమైన ఈ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. అననుకూల వాతావరణంలో చిక్కుకున్న పైలట్ దిశ మార్చుకునేందుకు మరింత ఎత్తున ఎగిరేందుకు అనుమతి కోరాడు. అయితే ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్న కారణంతో అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత 4 నిమిషాలకు ఎయిర్ కంట్రోలర్ మరింత ఎత్తుకు ఎగిరేందుకు అనుమతిస్తూ విమానాన్ని కాంటాక్ట్ చేశారు. అప్పటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం సముద్రంలో కూలిపోయినట్టు నిర్ధారణకొచ్చారు. బోర్నియో ఐలాండ్ సమీపంలో పెద్ద సంఖ్యలో సముద్రంలో తేలుతున్న ఎరుపు, తెలుపు రంగు వస్తువులను ఇండోనేషియా రెస్క్యూ విమానాలు గుర్తించాయి. ఇవి కూలిపోయిన విమానానికి చెందినవేనని అనుమానిస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, లైఫ్ జాకెట్లలాగా అవి కనిపిస్తున్నాయి. విమానం నుంచి చివరి సంకేతాలు అందుకున్న 10 కిలోమీటర్లకు దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఈ శకలాలను సేకరించేందుకు 2 హెలికాప్టర్లను ఆ ప్రాంతానికి పంపారు. 2 నౌకలు కూడా బోర్నియో ఐలాండ్ కు బయలుదేరాయి. ఇవి ఎయిర్ ఏషియా విమానానికి చెందిన శకలాలా కాదా అన్నది తేలే వరకు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని అధికారులు చెప్పారు. అదృశ్యమైన ఈ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. అననుకూల వాతావరణంలో చిక్కుకున్న పైలట్ దిశ మార్చుకునేందుకు మరింత ఎత్తున ఎగిరేందుకు అనుమతి కోరారు. అయితే ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్న కారణంతో అధికారులు అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత 4 నిమిషాలకు ఎయిర్ కంట్రోలర్ మరింత ఎత్తుకు ఎగిరేందుకు అనుమతిస్తూ విమానాన్ని కాంటాక్ట్ చేశారు. అప్పటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి.